అనగనగా రామాపురం అనే ఊళ్ళో సత్యమూర్తి గారు అనే మాస్టారుండేవారు. ఆ ఊళ్ళో అందరికీ ఆయన తనకు తోచిన సహాయం చేస్తూ అందరిలో మంచివారు అని పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆ ఊళ్ళో అందరికీ ఆయనంటే చాలా గౌరవం. ఇక ఒకరోజు ఆయన ఏదో పనిమీద నగరం వెళుతూ దారి మధ్యలో ఆకలేసి విశ్రాంతి తీసుకోవడానికి విమలాపురం అనే గ్రామంలో ఆగుతారు. ఇదేదో ధర్మసత్రంలా ఉంది. ఇక్కడి నుండి నగరం వెళ్ళడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ కొంతసేపు ఆగి ఆకలి తీర్చుకుని తిరిగి ప్రయాణం అవుతాను అని అనుకుని వెంటనే ఆ సత్రం లోపలికి వెళతారు సత్యం మాస్టారు. ఇంతలో ఆ సత్రంలోని నౌకరు కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు తీసుకువచ్చి, రండి, చాలా దూరం నుండి వచ్చినట్టున్నారు. ఇదిగో ఈ నీళ్లతో కాళ్ళు కడుక్కోండి. అవును, మీరు భోంచేశారా అండి అని అడుగుతాడు ఆ నౌకరు. దాంతో అతని ఆదరణకు ముగ్ధుడైన సత్యం మాస్టారు ఒక చిరునవ్వు నవ్వుతూ, అవును, నాకు చాలా ఆకలిగా ఉంది. కొంచెం తినడానికి ఏమైనా ఉంటే పెడతావా? సరే అండి, మీకు భోజనం కావాలంటే వెంటనే మీరు ముందుగా మా అయ్యగారిని కలిసి ఒక 5 రూపాయలు చెల్లించరండి. ఆయన అనుమతిస్తే నేను మీకు భోజనం వడ్డిస్తాను అంటూ ఆ నౌకరు ఆ ధర్మసత్రం అధికారి ఉండే గదిని చూపిస్తాడు. ఆ మాటలు వినగానే సత్యం మాస్టార్ గారికి ఏమీ అర్థం కాదు. అది ధర్మసత్రం అనే అతనక్కడికొచ్చాడు. దాంతో వెంటనే అతను ఆ అధికారి వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు. అదేంటి, భోజనం ఖరీదు 5 రూపాయలా? కాని బయట ఇది ధర్మసత్రం అని రాసుందే. మరి నేను ఎందుకు మీకు డబ్బులు చెల్లించాలి అని అడుగుతాడు సత్యం మాస్టారు. దాంతో ఆ అధికారి ఒక నవ్వు నవ్వుతూ, అయ్యో, మీరు పొరబడినట్టున్నారు. అది మీరు తినే భోజనం ఖరీదు కాదు. ఈ ఊళ్ళో త్వరలో ఒక శివాలయం కట్టించబోతున్నాం. అందుకోసం ఈ విధంగా డబ్బు వసూలు చేయమని సత్రం ధర్మకర్తగారైన జమీందారు గారు ఆదేశం ఇచ్చారు. అందుకే మీరు 5 రూపాయలు చెల్లించి భోజనం చేయండి అని చెప్పడంతో సత్యం మాస్టారు కొంచెంసేపు ఆలోచించి ఇలా అంటారు. మీరు నన్ను క్షమించాలి. నేను ఒక పేద ఉపాధ్యాయుణ్ణి. విద్యార్థులకు సంబంధించిన ఒక పని మీద నడుచుకుంటూ నగరానికి బయలుదేరాను. ఇది ధర్మసత్రం అని భావించి నేను లోపలికొచ్చాను. ఇక మీకు చెల్లించడానికి నా దగ్గర డబ్బులేవీ లేవు. కాబట్టి ఇక నేనొస్తాను అని సత్యం మాస్టారు అక్కడ భోజనం చేసే ఆలోచన వాయిదా వేసుకుని ఊళ్ళోకి బయలుదేరతారు. ఇక ఆ వీధుల వెంట నడుస్తున్న సత్యం మాస్టారికి ఒకచోట ఒక దృశ్యం కనపడుతుంది. 2 దృఢకాయలు ఒక ఇంటి నుంచి ఒక ఆవును బలవంతంగా లాక్కుపోతూ ఉంటారు. ఇక ఆవు యజమాని గట్టిగా ఏడుస్తూ తల బాదుకుంటూ, అయ్యో అయ్యో, నాకు ఉన్నది ఇది ఒక్కటే ఆధారం. మీరు నా ఆవును తీసుకువెళ్లి నా జీవనాధారాన్ని పాడు చేయవద్దు. నా వద్ద మీకు ఇవ్వడానికి 5,000 లేవు. నా ఆవుని నాకు వదిలిపెట్టండి అని వాళ్ళిద్దరి కాళ్లమీద పడి ప్రాధేయపడుతూ ఉంటాడు. అయితే ఆ 2 నిర్దాక్షిణ్యంగా అతనిని పక్కకు నెట్టేసి ఆ ఆవును తోలుకుపోతారు. ఇక ఇది చూసిన సత్యం మాస్టారు ఆ మనిషిపై జాలిపడి అతని వద్దకు వెళ్లి ఇలా అడుగుతారు. అదేమిటి, ఎవరు వాళ్ళు అంత దౌర్జన్యంగా నీ ఆవును లాక్కుపోతున్నారు? నువ్వు వారికి అప్పవేనా ఉన్నావా అని అడగ్గా ఆ ఆవు యజమాని కళ్ళు తుడుచుకుంటూ, అదేమీ లేదండి. నేను వారికి ఎటువంటి బాకీ లేను. ఒకవేళ బాకీ ఉండి ఉంటే వాళ్లు నా ఆవును తీసుకువెళ్లినా నేను బాధపడకపోదును. కాని ఇది మా జమీందారు గారి పచ్చి నిరంకుశత్వం. మొన్నటిదాకా ఈ ఊళ్ళో ధర్మసత్రం కట్టిస్తానని ఈ ఊళ్ళో వాళ్ళందరి రక్తం పిండాడు. అది కాగానే శివాలయం కట్టిస్తానంటూ ప్రారంభించాడు. ఇప్పటికే ఆయన వసూలు చేసిన డబ్బుతో ఎన్ని శివాలయాలైనా కట్టించొచ్చు. అతను ఒట్టి కర్కోటకుడు. మా ఊరి ప్రజలందరికీ ఆయనంటేనే ద్వేషం. కాని ఏం చేస్తాం, ఇదంతా మా కర్మ అని భోరున విలపిస్తాడు ఆ వ్యక్తి. దాంతో సత్యం మాస్టారుకి ఆ జమీందారు మీద చాలా కోపం వస్తుంది. వెంటనే ఆవేశంగా అతనితో ఇలా అంటాడు. అదేమిటి, పేదలను పీడించి ధర్మసత్రాలు ఆలయాలు కట్టించడమేమిటి? ఇది చాలా అధర్మం కదా. అవునవును, అధర్మమే. ఇక మాలాంటి డబ్బులేని వాళ్ల దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ దేవుడి పేరుతో ఇదిగో ఇలా పశువులను కూడా తోలుకుపోతూ ఉంటాడు. ఇక మరో విషయం, మనం అతని గురించి ఇలా మాట్లాడుకున్నామని ఆ జమీందారుకు తెలిస్తే మన ప్రాణాలు తీయడానికి కూడా అతను వెనుకాడ్డు. అంత దుర్మార్గుడు మా జమీందారు అని అంటాడు ఆ వ్యక్తి. అయితే అంతా విన్న సత్యం మాస్టారుకి తనకి భోజనం పెట్టడానికి డబ్బులడిగిన ఆ అధికారి గుర్తుకు వచ్చి మళ్ళీ ఇలా అంటాడు. అది సరే, మరి ఆ ధర్మసత్రం ఈ జమీందారుదైతే మరి అందులో అధికారిగా కూర్చున్న అతనెవరు? అతడు ఒక జమీందారులాగే నాకు భోజనం పెట్టడానికి కూడా డబ్బులడిగాడు. ఓ అతనా? అతను కూడా జమీందారు మనిషి. ఆ జమీందారికి స్వయానా బావమరిదవుతాడు. ఇక నా ఆవును లాక్కెళ్లిన వాళ్ళిద్దరూ ఆ జమీందారుకు నమ్మిన బంట్లు కాదు కాదు, మమ్మల్ని దోచుకు తినే ఎలుగుబంట్లు అని చెప్పాలి. వీళ్లంతా కలిసి మాపై దౌర్జన్యాలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారండి. నాకిప్పుడంతా అర్థమవుతోంది.
ఆ జమీందారు అతడి బావమరిది ఇద్దరు తోడేళ్లనమాట. వాళ్ల కింద ఈ ఇద్దరు ఎలుగుబంట్లు. ఈ నలుగురు చేరి అమాయకపు జనాన్ని పిండుకు తింటున్నారు. సరే, వీరి సంగతేంటో చూసే నేను ఈ ఊరి నుండి వెళ్తాను అని సత్యం మాస్టారు ఆ ఊరివారి బాధను చూడలేక వాళ్ళకి ఏదో ఒక మంచి చేద్దామని భావించి ఆ రోజంతా ఆ ఊరంతా తిరిగి ఆ గ్రామస్తులందరినీ పరిచయం చేసుకుని వాళ్ల సహాయంతో ఒక పెద్ద నాటకం ఆడి జమీందారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని మరుసటి రోజే ఆ జమీందారు వద్దకు వెళ్లి ఇలా అంటాడు. అయ్యా, మీరు ధర్మప్రభువులు. 10 రూపాయలు పోతే పోయేగాని మీ సత్రంలో భోజన సదుపాయాలు చాలా బాగున్నాయి. వెళుతూ వెళుతూ మీకు కృతజ్ఞతలు తెలుపుకు వెళదామని వచ్చాను అని అనగానే సత్యం మాస్టారు చెప్పిన మాటలకు జమీందారు ఒక్కసారిగా ఉలిక్కిపడి, అదేంటి 10 రూపాయలు తీసుకుంటున్నాడా? అక్కడ నేను చెప్పింది 5 రూపాయలే కదా అని అంటాడు. దాంతో తన పథకం పారింది అని భావించిన సత్యం మాస్టారు వెంటనే, అయ్యో, పర్వాలేదురండి, 10 రూపాయలు ఎక్కువేం కాదు. అయినా అది శివాలయం కట్టించడానికి కదా, ఏదో మంచి పనికి సహాయం చేస్తున్నామనే తృప్తుంటుంది మాకు అని అంటాడు సత్యం మాస్టారు తనకా ఊరి సంగతి ఏమీ తెలీదన్నట్టుగా. దానికి ఆ జమీందారు, నిజంగా మీరు చెప్పేది నిజమైతే వాడి చర్మం ఒలిచేస్తాను. నేను వాడిని తీసుకోమన్నది 5 రూపాయలే. వాడు నాకు తెలియకుండా 10 రూపాయలు వసూలు చేసి నన్ను మోసం చేస్తున్నాడంటారా? ఇంత పెద్ద ద్రోహమా అని జమీందారు ఉగ్రుడైపోతూ మరింత ఆవేశపడుతూ ఉండగా సత్యం మాస్టారు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసి, అలాగా? అయితే సత్రం సగం మింగేస్తున్నాడన్నమాట. మనిషికి 5 రూపాయల అంటే ఎంత లేదన్నా రోజుకు 50 మందికి పైగా సత్రానికి వస్తుంటారు కదా. అయ్యో అయ్యో, ఎంత మోసం అని అంటాడు మరింత రెచ్చగొడుతూ. దానికి జమీందారుకు మరింత మతిపోతుంది. ఏంటేంటి, రోజుకి 50 మందే? అంతమంది వస్తున్నట్టు వాడు నాకేనాడు లెక్కలు చెప్పలేదే. అంటే ఇది కూడా మోసం అన్నమాట అంటాడు జమీందారు. దానికి సత్యం మాస్టారు ఆ అగ్నిలో మరింత ఆజ్యం పోస్తూ, అయ్యో, మీరంత అమాయకులు గనకనే అతను మిమ్మల్ని ఇంత సులభంగా మోసం చేయగలుగుతున్నాడు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈ రోజు నా వెంట మీ మనిషిని ఒకరిని పంపండి. అతను చేసే మోసం కళ్ళారా చూడవచ్చు. నేను ఆ సత్రంలోని గదిలోనే ఉంటున్నాను అని చెప్పడంతో జమీందారు సత్యం మాస్టారి మాటలు నమ్మి అతని వెంట తన మనిషిని పంపుతాడు. ఆ మనిషితో సహా సత్రానికి ఎదురుగా మాటు వేస్తాడు. మాస్టారు తయారు చేసిన యువకులు జట్లు జట్టులుగా తలపాగాలు చుట్టుకుని ప్రయాణికుల్లా ఆ సత్రంలోకి పోవటం, మరికొందరు భోజనం చేసినట్టు మూతులు తుడుచుకుంటూ త్రేంచుతూ బయటికి వస్తూ ఉండటం జమీందారు మనిషి చాలాసేపు చూస్తాడు. చూసావా, నేను చెబితే మీ జమీందారు నమ్మలేదు. అక్కడ చూడు, ఇప్పటికే చాలామంది ఆ సత్రంలోకి వెళ్ళి వచ్చారు. కాని ఆ అధికారి లెక్క సరిగ్గా చెప్పటం లేదు. ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసిన సంగతి వెళ్ళి మీ జమీందారు గారికి చెప్పు. అవునయ్యా, వీరు చెప్పింది నిజమే. ఈ ఒక్కపూటకి 50-60 మంది ప్రయాణికులు సత్రంలో భోజనాలు చేశారు. నేను వెంటనే వెళ్ళి ఈ సంగతి మా జమీందారు గారికి చెప్తానండి అని వెంటనే ఆ వ్యక్తి యజమాని వద్దకు వచ్చి అక్కడ చూసిందంతా చాలా వివరంగా ఆ జమీందారుకు చెప్తాడు. దాంతో ఆ మాటలు విన్న జమీందారు కళ్ళు చింతనిప్పులల్లే మారుతాయి. అది గమనించిన సత్యం మాస్టారు, మీరంత కోపం తెచ్చుకోకండి, కొంత శాంతించండి. ఇవాళ వచ్చిన వారి సంఖ్య ఎంతో ముందు ఆ అధికారిని అడిగి చూడండి. అసలతను ఎంత చెబుతాడో చూసి ఆ తర్వాత చర్య తీసుకోవటం మంచిది అని సత్యం మాస్టారు జమీందారును శాంతపరుస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం జమీందారు వద్దకు జమీందారు బావమర్ది అయిన ఆ సత్రం అధికారి వచ్చి లెక్కలు చూపిస్తాడు. బావా, నిన్న మన సత్రానికి 12 మంది యాత్రికులు వచ్చి భోజనం చేసి వెళ్లారు. ఒక్కొక్కరికి 5 రూపాయలు చొప్పున మొత్తం ఇదిగో 60 రూపాయలు అని లెక్క చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న జమీందారికి ఎక్కడ్లేని కోపం రావటంతో, ఒరే పచ్చి దుర్మార్గపు వెధవా, నన్నే మోసం చేస్తావా? ఎన్నాళ్లుగా ఇలా మోసం చేస్తున్నావు అంటూ కొరడా తీసుకుని బావమర్దిని చావగొడతాడు. దాంతో అసలక్కడ ఏం జరుగుతోందో తెలియక ఆ దెబ్బలను తట్టుకోలేక జమీందారు బావమర్ది అక్కడ్నుంచి పారిపోతాడు. తను ఏదన్నా చెప్పుకుందామన్నా అడుగుదామన్నా జమీందారు అవకాశమివ్వలేదాయే. ఇక ఇదంతా గమనిస్తున్న సత్యం మాస్టారు తనలో తాను ఇలా అనుకుంటారు, మొత్తానికి నేను అనుకున్న పథకం పారింది. ఇక ఇటువైపు నుండి మానేసి అటువైపు నుండి వస్తే ఈ సమస్యను త్వరగా పరిష్కరించవచ్చు అని అక్కడ్నుండి వచ్చేసిన సత్యం మాస్టారు మరుసటి రోజు దెబ్బలు తట్టుకోలేక పారిపోయిన ఆ జమీందారు బావమర్ది ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శిస్తూ, ఏ మనిషినండి మీ బావగారు? మీరు తన ఇంటి వారే కదా. ఆ సంగతి కూడా గుర్తించకుండా గొడ్డును బాదినట్టు బాదారు. పైగా మీ పుణ్యానే కదా తాను ఇంతటివాడైంది. మీరు ఇందుకు ప్రతీకారం చేయకపోతే నలుగురిలోనూ ఎలా తలెత్తుకు తిరుగుతారు చెప్పండి? ఇది మీకు ఎంత అవమానమో కదా
అని ఎగతోస్తాడు. దాంతో ఆ బావమరిది మనసులో పగ తీర్చుకోవాలి అనే కోరిక బలపడుతుంది. మీరు చెప్పింది నిజమేనండి. నాకు జరిగిన అవమానానికి నేనిప్పుడు ప్రతీకారం తీర్చుకోకపోతే ఇక నేను ఈ ఊర్లో తలెత్తుకుని తిరగలేను. కానీ ఆ ప్రతీకారం ఎలా చేస్తే బావుంటుంది అని జమీందారు బావమరిది సత్యం మాస్టార్నే సలహా అడుగుతాడు. చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ జమీందారు గారికి అతనితో ఉన్న ఆ 2 ఎలుగుబంట్లు తప్ప ఒక్క పురుగు కూడా అండగా నిలవదు. మీ తరపున ప్రాణాలైనా బలిపెట్టగల యువకులు 25 మందిని నేను తీసుకురాగలను. మీరు వెళ్లి ఆ జమీందారుకు తగిన శాస్తి చేసి ప్రతీకారం తీర్చుకోండి అని అంటాడు సత్యం మాస్టారు. దాంతో జమీందారు బావమరిదికి మరింత ధైర్యం వస్తుంది. అవునవును, ఊళ్ళో అంతా వాడి చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్లే. అతను చేసిన పనులకు అతనికి సహాయంగా ఎవ్వరూ రారు. ఇప్పుడే వాడి అంతు చూస్తాను అంటూ కొరడా అందుకుంటాడు. శాంతించండి, శాంతించండి. తొందరపడితే వ్యవహారం చెడుతుంది. అతడే ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి. మీరొక పని చేయండి. సత్రం మీద ధర్మకర్తగా జమీందారు పేరు చెరిపేసి అక్కడ మీ పేరు రాయించండి. అది చాలు. ఇక మిగతా కథంతా నేను నడుపుతాను అని అంటాడు సత్యం మాస్టారు. దాంతో జమీందారు బావమర్ది అతను చెప్పినట్టే చేస్తాడు. ఆ సంగతి క్షణాల మీద జమీందార్కి తెలిసిపోతుంది. అతను కొరడా తీసుకుని తన బంట్లనిద్దరినీ వెంటబెట్టుకుని సత్రానికి వస్తాడు. ఎవడ్రా నువ్వు? నీకింత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? ఈ సత్రానికి ధర్మకర్తను నేనైతే నా పేరు చెరిపించి ధర్మకర్తగా నీ పేరు రాయించుకుంటావా? ఎన్ని గుండెలు నీకు? నీ సంగతిప్పుడే తేల్చేస్తాను అంటూ పళ్ళు కొరుకుతూ చాలా ఆవేశంగా మాట్లాడుతున్న జమీందార్ని అడ్డుకుంటూ అతని బావమరిది ఇలా అంటాడు. చాలు చాలు బావా, ఇక ఆగు. ఎందుకలా గొడ్డులాగా రెంకలు వేస్తావు? ఇది నీ బాబుగాడి సొమ్మేం కాదు. ఈ సొమ్మంతా ప్రజలది. ఇక మొదటి నుండి ఇది కట్టించి నిర్వహిస్తుంది నేను. మధ్య నువ్వు ధర్మకర్త ఎలా అయ్యావు? వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ మర్యాద మిగలదు, జాగ్రత్త అని అంటాడు అతని బావమరిది మరింత ఆవేశంగా. దాంతో జమీందారు ఇక కోపాన్ని ఆపుకోలేక అతని మీదికి వస్తూ, ఏంరా, ఏం కూసావు నువ్వు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా వాడివి అని నమ్మి నీకు అన్నీ అప్పచెపితే నన్నే మోసం చేస్తావా అంటూ జమీందారు తన బావమరిది మీదికి ఉరకబోతాడు. అందుకు సిద్ధంగా ఉన్న బావమరిది జమీందారు ముఖం మీద కొడతాడు. వెంటనే జమీందారు బంట్లు కరుగు చేసుకోబోతారు. అయితే అంతదాకా ప్రేక్షకుల్లా చూస్తున్న సత్యం మాస్టారు ఏర్పాటు చేసిన యువకులు బంట్లను పట్టుకుని చావచిత కొడతారు. ఇలా జరుగుతుందని ఊహించని జమీందారు అతని బంట్లు బిత్తరపోతారు. జమీందారు యువకుల మీదికి ఉరిమి చూస్తాడు. ఎందుకలా చూస్తావు? సత్రం పేరున, శివాలయం పేరున వాళ్ళ రక్తం చాలా కాలంగా పీల్చావు. ఇక వీళ్లు సహించరు. ఇక సహించము అని వాళ్ళు నీకు తెలియజేస్తున్నారంతే అని బావమర్ది అనడంతో జమీందారు అతని మాటలకు మాట చెబుతూ, ఛీ కుక్క, నువ్వేం తక్కువ తిన్నావా? సత్రంలో దిగే ప్రయాణికులను, వర్తకులను దోచుకుని దొంగలు పడ్డారంటూ నువ్వు పుకార్లు వేయలేదా? సత్రం కట్టించే స్థలంలో నివాసం ఉన్న వారిని లేపడానికి వాళ్ల ఇళ్లకు నిప్పు పెట్టింది నువ్వు కదా? ఇప్పుడేంటి ఇలా నీతి వాక్యాలు వల్లిస్తున్నావు? ఓరి కిరాతకుడా, ఈ పనులన్నీ చేయించింది నువ్వా నేనా? నువ్వు నన్నిరికించాలని చూస్తున్నావేంటి అని వాళ్ళిద్దరూ అక్కడ గ్రామస్తులున్న సంగతి మర్చిపోయి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. వారలా ఊరికి చేసిన పాతఘోరాలన్నీ బయటపెట్టుకుంటారు. అయితే ఇదంతా చూస్తున్న గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయానికి ఇక సహనం కోల్పోయి వారిపై దాడి చేయడానికి వెళతారు. అయితే సత్యం మాస్టారు వాళ్లను వారించి జమీందారుతోనూ అతని బావమర్దితోనూ ఇలా అంటారు. నిజానికి మీరిద్దరూ చీడపురుగులే. మీ నేరాలు మీ నోటనే బయటపెట్టుకున్నారు కనుక ఇప్పటికైనా ఈ గ్రామాన్ని వదిలిపోండి. ప్రజలు అమాయకులై కళ్ళు మూసుకున్నంతవరకే మీ ఆటలు. ఇప్పుడు వాళ్లు కళ్ళు తెరిచారు. అందుచేత మీకు ప్రమాదం అని చెప్పడంతో ఆ జమీందారు అతని బావమరిది సత్యం మాస్టారు కేసి చూసి బిత్తరపోయి, ఈ నాటకమంతా నువ్వాడించావా అన్నట్టు చూస్తారు. ఇక చేసేదేమీ లేక వాళ్లు ఆ గ్రామం వదిలి వెళ్లిన తర్వాత ఆ గ్రామస్తుల వద్ద సెలవు తీసుకుని సత్యం మాస్టారు తిరిగి నగరానికి తన ప్రయాణం కొనసాగిస్తారు. అలా ఆ ఊరికి సత్యం మాస్టారు రావడం వల్ల ఆ గ్రామం ఆ జమీందారు నుండి విముక్తి పొందింది.